అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 2A సోషల్ 4/3/2024 మార్నింగ్ సెషన్ జరిగిన పేపర్ చూస్తున్నామండి. ఆల్రెడీ సైకాలజీ చూసుకున్నాం. ఇప్పుడు తెలుగు చూసుకుందాం. అలాగే 1Aకి సంబంధించి మన ఛానల్లో 6 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా టెట్ 1A పేపర్కి ప్రిపేర్ అవుతున్నవారు ఒకసారి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇది సోషల్ పేపర్ కదా అని అనుకోవద్దండి. యాక్చువల్గా 2A పేపర్ రాసే వాళ్ళందరూ కూడా ఇది చూడండి. ఎందుకంటే 2A పేపర్లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఎవరికైనా సరే కామన్గానే ఉంటుంది. సో అందువల్ల ఈ వీడియోని 2Aకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే చూడొచ్చు. సో ఒకసారి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 31 పద్యం ఇచ్చారు చూడండి. వెళ్ళి వచ్చునాడా మళ్ళీ పోయను నాడు వెంటరాదు ధనము కొంచెంబోడు తానదేడబోనే ధనమేడబోవునో విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో మకుటం అడిగారనమాట. పై పద్యంలో మకుటం అని అడిగారు. సో ఇది వేమన గారు రచించిన వేమన శతకంలో ఉంది కాబట్టి అన్ని పద్యాలకి ఒకటే మకుటం ఉంటుంది. అదేంటి అని అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి. ఫస్ట్ విశ్వదాభిరామ వినురవేమ, వేమ వినురవేమ, విశ్వదాభిరామ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విశ్వదాభిరామ వినురవేమ. ఇది మకుటం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 32 సేమ్ పైన ఇచ్చిన పద్యమే. పై పద్యంలో కొంచెబోడు అనే పదానికి అర్థం. ఆప్షన్స్: కొంచెం తీసుకుంటాడు, అంతా తీసుకుంటాడు, తీసుకుని వెళ్తాడు, తీసుకొని వెళ్ళడు. కరెక్ట్ ఆన్సర్ కొంచెబోడు అంటే అసలు ఏమి తీసుకొని వెళ్ళడు అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 33 వివిధ జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమయ్యే పదార్థాలను జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాలు అంటారు. ఈ జీవ విచ్ఛిత్తి అయ్యే రేటు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని పదార్థాలు వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి. ఇలాంటి పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. ఈ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో తొలగించినట్లయితే విషతుల్యాలుగా మారి నేల, నీరు, గాలి వంటి వనరులను కలుషితం చేస్తాయి. పర్యావరణ కాలుష్యం ఎక్కువగా దీనివల్ల జరుగుతుంది. ఆప్షన్ చూడండి. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల, జీవ వైవిధ్యంలో తేడా వల్ల, తొందరగా జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల, ప్రకృతిలో జీవజాలం అసంఖ్యాకంగా పెరిగిపోవడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని చూసుకుంటే, ఇచ్చిన గద్యము అంటే పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని చూసుకుంటే ఆప్షన్ 1 ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 34 వివిధ సేమ్ గద్యం అండి. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటే ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి. తొందరగా కలిసిపోతాయి, ప్రకృతి వనరులకు దోహదపడతాయి, పర్యావరణానికి అనుకూలం, వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోవు. కరెక్ట్ ఆన్సర్ జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలకి ఆప్షన్ 4 వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా అలా ఉంటాయి. దానివల్లే కాలుష్యం పెరిగిపోతూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 35 జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇక్కడ దీపం కింద అండర్లైన్ చేశారు. గీత గీసిన పదం దేనికి సంబంధించినది? ఆప్షన్స్ చూడండి. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపమానం. ఇక్కడ దీపం ఉపమానం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 36 కథన రంగంలో వీరులు అమరులైనారు. ఇక్కడ కథన రంగం అన్న పదానికి అండర్లైన్ చేశారు. సో గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ చూడండి. అంటే కథన రంగానికి పర్యాయ పదాలు అన్నమాట. ఆప్షన్ చూడండి. యుద్ధభూమి, రణస్థలి, గుడి, దేవాలయం, పర్వతం, గిరి, అద్రి, గిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 యుద్ధభూమి, రణస్థలి. కథన రంగం అంటే యుద్ధభూమి. క్వశ్చన్ నెంబర్ 37 మాతృభావన పాఠం ఈ ఇతివృత్తానికి చెందినది. ఆప్షన్స్: కర్షకుల యందు గౌరవం, ప్రజల యందు గౌరవం, స్త్రీల పట్ల గౌరవం,
సైనికుల పట్ల గౌరవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్త్రీల పట్ల గౌరవం. క్వశ్చన్ నెంబర్ 38. హరికి 100 వందనాలు. హరి కింద గీత గీశారు. గీత గీసిన పదానికి నానార్థ పదాలు అడిగారు అనమాట. అంటే హరికి నానార్థ పదాలు. ఆప్షన్ చూడండి. ఇంద్రుడు స్నేహితుడు, పండు సుఖం, నీరు రెల్లు, కోతి విష్ణువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 హరి అంటే కోతి విష్ణువు. క్వశ్చన్ నెంబర్ 39. ముని పదానికి ఉత్పత్తి అర్థం. ఆప్షన్స్ ఓర్పు గలవాడు, మౌనం దాల్చి ఉండేవాడు, మనువు సంతతివాడు, నేర్పు గలవాడు. కరెక్ట్ ఆన్సర్ ముని అంటే మౌనం దాల్చి ఉండేవాడు. క్వశ్చన్ నెంబర్ 40. కడుపు పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఆప్షన్స్ త్యాగం, ఆకాశం, గర్భం, గగనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గర్భం. గర్భం కడుపు పదానికి ప్రకృతి గర్భం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 41. జుట్లు ముడిపెట్టడం జాతీయ పదానికి అర్థం. ఆప్షన్స్ తరిమి కొట్టుట, స్నేహంగా ఉండుట, కలిసిమెలిసి, తగాదా పెట్టుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తగాదా పెట్టుట. క్వశ్చన్ నెంబర్ 42. మొక్కై వంగనిది మానై వంగున. ఇది ఒక ఆప్షన్స్ సామెత, కళారూపం, జాతీయం, పొడుపు కథ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇది ఒక సామెత. క్వశ్చన్ నెంబర్ 43. వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం. ఆప్షన్స్ యథా, ప్రియమిత్రునికి, హితోక్తులు, కప్పతల్లి పెళ్ళి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రియమిత్రునికి. క్వశ్చన్ నెంబర్ 44. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏది? ఆప్షన్స్ కందిరీగల పుట్ట, తేనెపట్టు, చీమల పుట్ట, తుమ్మెద. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తేనెపట్టు. తేనెపట్టును పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 45. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు కలిపితే పదాన్ని విడదీసి ఇచ్చారు, దాన్ని కలపమన్నారు. ఆప్షన్స్ ముద్దలు రున్నట్లు, ముద్దర్లు ఉన్నట్లు, ముద్దరున్నట్లు, ముద్దర్లు ఉన్నట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ముద్దర్లు ఉన్నట్లు. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు ఈజ్వల్ టు ముద్దర్లు ఉన్నట్లు. ఆయన క్వశ్చన్ నెంబర్ 46. ఆయన మృదుమధురంగా మాట్లాడుతారు. మృదుమధురం గీత గీశారు. గీత గీసిన పదం ఏ సమాసం? ఆప్షన్స్ విశేషణ ఉభయపద కర్మధార్య సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధార్య సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధార్య సమాసం, విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. కరెక్ట్ ఆన్సర్ మృదు మధురం రెండు కూడా ఉన్నాయి కాబట్టి విశేషణ ఉభయపద కర్మధార్య సమాసం. క్వశ్చన్ నెంబర్ 47. ప్రజలు గందరగోళంగా ఉన్నారు. గందరగోళం అన్న దానికి గీత గీశారనమాట. గీత గీసిన పదానికి అర్థం. ఆప్షన్స్ అయోమయం, నకనక, మకమక, టకటక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గందరగోళం అంటే అయోమయం. క్వశ్చన్ నెంబర్ 48. వస్తు ఉత్పత్తి పెరిగిన ధరలు తగ్గలేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ అప్యర్థక వాక్యం, ఛేదర్థక వాక్యం, సత్రర్థక వాక్యం, త్యార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అప్యర్థక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 49. అవురా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఆప్షన్ చూడండి. ఆశీరార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం. ఇక్కడ ఆశ్చర్యం, ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం ఉంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. తొలి తెలుగు పురాణం. ఆప్షన్స్ మార్కండేయ పురాణం, గరుడ పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం తెలుగులో ఫస్ట్ తెలుగు పురాణం అనమాట. క్వశ్చన్ నెంబర్ 51. క్లుప్తత ఈ ప్రక్రియ లక్షణం. ఆప్షన్స్ వ్యాసం, పద్యం, గేయం, కథానిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కథానిక.
క్వశ్చన్ నెంబర్ 52. పద కవితా పితామహుడు. ఆప్షన్స్: ముప్పాళ్ళ రంగనాయకమ్మ, శ్రీనాథుడు, తాళపాక అన్నమయ్య, తిక్కన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, తాళ్ళపాక అన్నమయ్య. క్వశ్చన్ నెంబర్ 53. ఏ పద్యంలో గురులఘువులు సమానంగా ఉంటాయి? ఆప్షన్స్: చంపకమాల, శార్దూలము, మత్తేబము, ఉత్పలమాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మత్తేబము. క్వశ్చన్ నెంబర్ 54. అన్నప్రాసన అంటే? ఆప్షన్: ఉపవాసం ఉండటం, జ్వరం వచ్చినప్పుడు శిశువుకు కొద్దిగా అన్నం తినిపించడం, శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం, అన్నాన్ని దేవుడికి నైవేద్యం పెట్టడం. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. ఆప్షన్ 3, శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమాన్ని అన్నప్రాసన అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 55. సంస్కృత ప్రాకృత భవంబగు భాష. ఆప్షన్స్: తద్భవము, దేవ్యము, తస్తమము, అన్యదేశ్యము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, తద్భవము. క్వశ్చన్ నెంబర్ 56. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చగా. ఆప్షన్ చూడండి. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. పుష్కర బొమ్మలు బాగా వేయలేదని వాళ్ళ నాన్నగారు అన్నారు. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ అన్నగారు అన్నారు. పుష్కర బొమ్మలు బాగా వేసినా ఎవరు చూడలేదని వాళ్ళ నాన్నగారు అన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. క్వశ్చన్ నెంబర్ 57. లేదని పదం విడదీసిన రూపం. ఆప్షన్ చూడండి. లే ప్లస్ దది, లేదా ప్లస్ అని, లేదు ప్లస్ అని, లేదా ప్లస్ ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, లేదని లేదు ప్లస్ అని విడదీస్తాం. లేదు ప్లస్ అని ఈక్వల్ టు లేదని. క్వశ్చన్ నెంబర్ 58. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్ చూడండి. చూస్తే, చూస్తూ, చూసి, చూడక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వ్యతిరేకార్థం అన్నారు కాబట్టి ఆప్షన్ 4, చూడక. క్వశ్చన్ నెంబర్ 59. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే? ఆప్షన్స్: బోధనా శాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, అలంకార శాస్త్రము, ఛందస్ శాస్త్రము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఛందస్ శాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 60. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ చూడండి. అనుమత్యర్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సంభావనార్థకం, నిశ్చయార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అనుమత్యర్థక వాక్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.